హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమేజింగ్ సిరి. ఈ హోలీకి కెమికల్స్ కలర్స్ వాడకుండా న్యాచురల్ గా కలర్స్ తయారు చేద్దామని అనుకున్నాను. అందుకోసమే ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా. మనం కెమికల్స్ కొనకుండా ఉంటే మనం ఇలా న్యాచురల్ గా తయారు చేయడం అలవాటు చేస్తే మన తరాలు మన పిల్లలు కూడా ఇలా న్యాచురల్ గా తయారు చేసుకోవడానికే ఇష్టపడతారనమాట. అందుకే మనం మారితే మన తరం కూడా మారుతుంది అన్న కాన్సెప్ట్ తో నేనైతే న్యాచురల్ గా ఆర్గానిక్ కలర్స్ తయారు చేద్దామని తీసుకొచ్చాను. అయితే మీరు చూడండి, నేను క్యారెట్ తీసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్ అయితే కట్ చేశాను అనమాట. వీటిని జ్యూస్ చేసేసి తర్వాత బియ్యం పిండిలో కలిపి ఎండలో మంచిగా ఒక 2 hours ఆరబెడితే మంచిగా ఎల్లో కలర్తో మన కలర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బీట్రూట్ కూడా తీసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్ చేసుకున్నాను. మనకి ఎక్కువగా టైం లేదన్నప్పుడు ఇలా 1 day or 2 days బిఫోర్ ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే శంకు పూలు కూడా తీసుకున్నాను. అలాగే బ్లాక్ గ్రేప్స్ అనమాట. మనకి ఏవి అందుబాటులో న్యాచురల్గా అందుబాటులో ఉన్నవి అవి తీసుకుంటే బెటర్. అలాగే నీమ్ లీఫ్ తీసుకున్నాను. వేప ఆకులు కూడా శరీరానికి చాలా మంచిదన్నమాట. అందుకే గ్రీన్ కలర్ కోసం అయితే నేను నీమ్ లీవ్స్ తీసుకున్నాను. అలాగే పసుపు, ఇలా 6 కలర్స్ వచ్చేలా నేను 6 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇవే కాకుండా గ్రీన్ కలర్ కోసం పాలకూర తీసుకోవచ్చు, ఎల్లో కలర్ కోసం కనకాంబరాలు తీసుకోవచ్చు. ఇలా మనకి ఆర్గానిక్ గా దొరికే లీవ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని యూస్ చేసి మనం కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. అయితే క్యారెట్ ముక్కల్ని నేనైతే జ్యూస్ చేసుకొని వచ్చానమాట. ఇప్పుడు నేను జ్యూస్ చేసిన వాటిని బియ్యం పిండి పట్టించాం కదా, ఈ చిన్న బౌల్ జ్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ గా ఒక 1/2 kilo బియ్యం పిండి వరకు కూడా వస్తుందన్నమాట. చాలా తక్కువ కాస్ట్ లో ఎక్కువ కలర్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మన షాప్లో కొనాలంటే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది కదా. సో ఇవైతే తక్కువ కాస్ట్ అయితే ఎక్కువ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో బియ్య పిండి అయితే నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట. జస్ట్ శాంపిల్గా అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ చేశాను కదా, సో దాన్ని అయితే మిక్స్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ అనమాట, కలర్ ఎలా వస్తుంది అనేది చూద్దాము. అదే మనకి చాలా టైం ఉందనుకో, ఈ క్యారెట్ ముక్కలుగా సన్నగా కట్ చేసి ఎండలో ఆరబెట్టి మంచిగా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత పొడిలాగా చేసి జస్ట్ ఆ పొడిని తీసుకొచ్చి బియ్య పిండిలో కలిపేసుకుని కూడా కలర్గా యూస్ చేసుకోవచ్చు. అదైతే చాలా బెస్ట్ ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట కలర్ కూడా చూడడానికి. బట్ మనకు టైం లేదు కనుక ఇలా జ్యూస్ చేసుకుని అప్పటికప్పుడు కలర్ కావడం కోసం ఇలా అయితే చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, సో ఇలా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలన్నమాట. ఒకేసారి హెవీగా చాలా పోస్తే ఏంటంటే పిండిలాగా ముద్ద అయిపోతుంది. సో అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీగా పోసుకోవాలి. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ ప్రిపేర్ చేయడము. నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. లెట్స్ సీ ఎలా వస్తుంది అనేది చూడాలి. ఫైనల్గా క్యారెట్ జ్యూస్ని అయితే బియ్యం పిండిలో మిక్స్ చేయడం అయిపోయిందనమాట. సో ఫైనల్ లుక్ అయితే చూసారు కదా, ఆరెంజ్ థీమ్తో చాలా బాగుంది. అదే మనం డ్రై చేసి ఎండలో డ్రై చేసి పొడి పే చేసుకున్నాం అనుకో ఇంకా బాగా వస్తుంది అనమాట. థిక్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, లేదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం తడితడిగా ఉంది. ఇది ఒక 2 hours ఎండలో మంచిగా ఆరపెట్టాలి. ఆరిన తర్వాత ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. మన చేతికి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మంచి బెనిఫిట్సే ఉంటాయి కానీ స్కిన్కి ఎటువంటి లాస్ ఉండదు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అనమాట. సో నెక్స్ట్ బీట్రూట్ని జ్యూస్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు బియ్యం పిండిలో బీట్రూట్ జ్యూస్ అయితే పోస్తున్నాను అనమాట. సో కొంచెం కొంచెంగా పోసుకోండి. అంత బీట్రూట్ జ్యూస్ కలపాలంటే 1 kg రైస్ ఫ్లోర్కి అయితే కరెక్ట్గా అది సరిపోతుంది అనమాట. సో అంత కలర్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అంత చిన్న జ్యూస్తో. మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చూసే ఉంటారు కదా, జస్ట్ ఒక చిన్న స్మాల్ బీట్రూట్ పీసెస్ నేను వేసి మిక్సీ చేశాను. సో దానికే ఇంత కలర్ అవుతుందన్నమాట. సో చూడండి, ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా పోస్తే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. సో అందుకని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలిపిన తర్వాత సో చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట బీట్రూట్ కలర్. సో ఈ కలర్ చూస్తుంటే చాలా టెంప్టీగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడప్పుడు ఫేస్కి అప్లై చేయాలన్నట్టుంది కదా. సో హెల్త్కి కూడా స్కిన్కి అయితే చాలా మంచిది అనమాట బీట్రూట్ జ్యూస్ కూడా. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి శంకుపూలు అనమాట. శంకుపూలు నా దగ్గర మీరు చూసారు కదా 4 ఉన్నాయి. అది మనకి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది అనమాట, బ్లూయిష్ కలర్ వస్తుంది. సో ఇది చూడండి, నేను తక్కువగానే పోసాను. సో ఇది ఏంటంటే తక్కువగా ఫ్లవర్స్ ఉండడం వలన సో అంత కలర్ అయితే ఎఫెక్టివ్గా కనిపించడం లేదు. మనకి ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే మాత్రమే కలర్స్ చాలా బాగా షేడ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఎక్కువనే పోసాను కానీ అంత కలరింగ్ అయితే తెలుస్తలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మోర్ ఫ్లవర్స్ తీసుకొని ట్రై చేయాలి. సో ఫైనల్గా అయితే లైట్గా వచ్చిందండి, డిఫరెన్స్ అంతగా అయితే ఏం తెలియట్లేదు. ఇంకా ఆ తర్వాత బ్లాక్ గ్రేప్ జ్యూస్ అనమాట. బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా చేశానమాట. ఒక 5-10 తీసుకున్నాను గ్రేప్స్ అంతే. సో వాటితోనే మనకు అంత జ్యూస్ అయింది కదా. సో ఇప్పుడు లెట్స్ సీ అనమాట, ఇది ఏం కలర్ వస్తుందో అనేది చూడాలి. అందులో పోస్తూ ఉంటేనే కలర్ వేరియేషన్ ఎంత బాగా అర్థమవుతుందో కదా. ఇలా మనకి యూజ్ అయ్యే కలర్స్ని ఇలా ఆర్గానిక్గా మన పిల్లల ముందు తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇలా ఆర్గానిక్గా
కలర్స్ తయారు చేసేందుకు ఇష్టపడతారనమాట. సో వాళ్ళకి తెలియచేయాలి కెమికల్స్ ఎంత హానికరమైనవి అని మన స్కూల్లో కూడా పిల్లలకి చెప్పాలన్నమాట. తద్వారా వాళ్ళకి వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ కూడా కొంచెం మారే అవకాశం ఉంది. సో మనం మారితే మన తరం ఖచ్చితంగా మారుతుంది అన్న కాన్సెప్ట్తో నేనైతే ఫస్ట్ టైం ఇలా కలర్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. సో కలర్ వేరియేషన్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్ వచ్చిందనమాట. సో మనం ఒకవేళ మంచిగా డ్రై చేసి పెడితే అది ఒకవేళ థిక్గా కనిపించచ్చేమో, బట్ నేనైతే లైట్గా వేసాను. ఎందుకంటే ఆ పొడి కాస్త పిండిగా ఎలా మారిపోయిద్దో అని చెప్పేసి లైట్గా పోసేసాను. వేరియేషన్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వేపాకులు అనమాట, వేపాకుల జ్యూస్ అయితే కలిపాను గ్రీన్ కలర్ కోసం. సో అన్ని కలర్స్లో ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుందనమాట. ఫేస్కి రాసుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది ఎంత మంచిది అనేది కూడా అందరికి తెలిసిందే కదా. ఈ వేపాకులు ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి అన్నమాట స్కిన్కి. సో చాలా మంచిది. సో ఫైనల్ కలర్ అయితే చూసేయండి. సో ఫైనల్గా ఇలా వచ్చిందనమాట, పొడి పొడిగానే చక్కగా ఉంది. ఇంకొంచెం ఎండలో ఆరబెడితే ఇంకా బాగుంటుందన్నమాట. మీకు ఎలా అనిపించింది? ఇలా న్యాచురల్ కలర్స్ తయారు చేసుకోవడం బాగా అనిపించిందా? సో బాగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నలుగురికి ఈ విషయం చేరుతుందనమాట. ఒక మంచి విషయాన్ని మీరు కూడా షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత పసుపు అనమాట. పసుపు అని చెప్పద్దు, యాంటీబయాటిక్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి. మనందరికీ తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి పసుపుని ఎలా వాడతాం, ఎంత మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఎల్లో కలర్ కోసం అయితే ఈ పసుపుని అయితే యూజ్ చేశాను. సో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా, 6 కలర్స్ 6 డిఫరెంట్ కలర్స్తో వస్తే వచ్చేసాయి అనమాట. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, లైట్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్, ఈ కలర్స్లో అయితే వచ్చాయన్నమాట. అదే మనకి టైం ఎక్కువగా ఉంటే మంచిగా ముందే వీటినన్నింటినీ డ్రై చేసుకొని చక్కగా ఎండకు ఆరిన తర్వాత పొడిలా చేసుకొని పొడిని కలిపేసుకుంటే ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చినట్టుగా మంచిగా వస్తుందన్నమాట. సో ఫైనల్లీ నేను కలర్స్ తయారు చేయడం అయితే అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందా, అంతే అండి. మనం వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes పడుతుంది. కొంచెం పిండి కలుపుకోవడానికి ఈచ్ వన్కి ఒక 5 minutes వేసుకున్నా కానీ టోటల్గా 6 కలర్స్కి ఒక 30 minutes అయితే టైం పట్టిందనమాట, అంతే. చూసారు కదా, ఇవి మంచిగా పిల్లలు ఆడుకోవడానికి సరిపోతుంది అనమాట ఈ కలర్స్ అయితే. మరీ ఓవర్గా పిచ్చిగా చేయకుండా ఎంత వాడాలో అంత అలానే హోలీ చేసుకోవాలి. జస్ట్ ఫేస్కి అప్లై చేసుకొని హ్యాపీ హోలీ అని చెప్తే చాలన్నమాట. మీ హెయిర్ మీద పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి, దీనిని ఒక గిఫ్ట్ బాక్స్ లాగా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫైనల్గా ఈ 6 కలర్స్ని ఒక ప్యాక్ చేశాను అనమాట. సో ఇవైతే డెఫినెట్గా డ్రై అవ్వాలండి. సన్లైట్ కింద డ్రై అయిన తర్వాతనే యూస్ చేయడం బెటర్. బట్ అయితే ఈ వీడియో కోసం అయితే చిన్న క్లిప్ అయితే తీసి ఇవి మా పిల్లలకి గిఫ్ట్గా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు రేపు హోలీ కదా, సో ఈ కలర్స్ని యూస్ చేసుకొని మీరు హోలీ చేసుకోండి అని చెప్పి నేను చక్కగా ప్యాక్ లాగా చేసి వాళ్ళకైతే ఇస్తున్నాను. నో కెమికల్, ఓన్లీ ఆర్గానిక్ అని చెప్పి పిల్లలకి ఇలా ఆర్గానిక్ కలర్స్ చేసి ఇస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉందో మనసులో మాత్రం. జస్ట్ కుకింగ్ చేసే టైమే కదండి, మనం కుకింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour పడుతుంది. ఇది కూడా అంతే, 6 కలర్స్ రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.